ఈవెంట్కి వచ్చిన లక్ష్మి ప్రతి విషయంలో తనకి అడ్డుపడుతూ ఉండడంతో ఇక మిత్రను తను పెళ్లి చేసుకోలేనని చెప్పి మనీష ఎలాగైనా సరే లక్ష్మిని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అక్కడి నుండి పంపించేయాలని చెప్పి సరియుతో అంటూ ఉంటుంది. ఎలా పంపించేస్తావు మనీష అని చెప్పి అంటూ ఉంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి మనీష సరియుతో అంటూ ఉంటుంది. తర్వాత మనీష ఒక బొకేని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఏంటి లక్ష్మి, మిత్రను నేను పెళ్లి చేసుకోలేను అనుకుంటున్నావా? చూడు, ఈ ఫంక్షన్లో ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఆ ప్రమాదం మా పెళ్ళికి దారి తీయొచ్చు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మిత్రతో ఈరోజు నా పెళ్ళి జరగడం ఖాయం అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఈ బొకేలో ఏముందో తెలుసా? ఇదిగో తాళి. ఈ తాళిని నేను మిత్రతో కట్టించుకోబోతున్నాను అని చెప్పి నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేవంటూ లక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది. ఇక దాంతో లక్ష్మి కూడా మనీషాతో ఛాలెంజ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర గారు నీ మెడలో తాళి కట్టరని నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే, అది కూడా చూద్దాం. నువ్వు మిత్ర విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా ఈ రోజుతో పోతుందని చెప్పి మనీష లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఆ తర్వాత సరియు మనీష ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మనీష, వాళ్ళందరినీ ఇక్కడ నుండి పంపించేస్తానన్నావు, మరి ఇప్పటి వరకు నువ్వేం ప్లాన్ చేయలేదేంటి అని చెప్పి సరియు అంటూ ఉంటే ఒక 2 minutesలో ఇక్కడ ఏం జరగబోతుందో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. మనీష మనుషులు కొంతమంది జాను వివేక్ ఇద్దరు కూడా సరదాగా హోలీ ఆడుకుంటూ ఉండగా అక్కడికి వస్తారు. జానుకి ఒక అతను ఏవో పేపర్స్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అతను ఇచ్చిన పేపర్స్ని జాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవి జాను హాస్పిటల్ రిపోర్ట్స్. పిల్లలు పుట్టకపోవడానికి తనలోనే లోపం ఉందని నిజం తెలుసుకున్న జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ వివేక్తో, ఎందుకండి ఇన్ని రోజులు పిల్లలు పుట్టకపోవడానికి లోపం నాలో ఉన్నా కూడా నిందలన్నీ మీ మీద వేసుకున్నారు, శిక్ష మీరు అనుభవిస్తున్నారు ఎందుకని చెప్పి అలా జాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అలా ఒక్కసారిగా కుప్పకులి ఏడుస్తూ, అంటే నాకు ఇంకా ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశమే లేదన్నమాట అని చెప్పి జాను ఒకలాంటి ఎమోషనల్కి గురవుతుంది. ఇక దాంతో వివేక్, అలాంటిదేమీ లేదు జాను, డాక్టర్ చెప్పినట్టుగా 3 months మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా మనకి పిల్లలు పుడతారు అని చెప్పి అంటూ ఉంటే, లేదండి ఆ రిపోర్ట్ ప్రకారం నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని చెప్పి ఇక అలా ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా జానుకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇక తన మొక్కుల నుండి కూడా రక్తం వస్తూ ఉంటుంది. ఇక దాంతో వివేక్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. జాను జాను అని చెప్పి తనని పిలుస్తూ ఉంటాడు. ఇక మిత్ర అటువైపుగా వస్తూ ఉంటే మనీష కావాలని మిత్రని డైవర్ట్ చేసి, మిత్ర అక్కడ జయదేవ్ అంకుల్ హోలీ ఆడుతున్నారు, నువ్వు కూడా ఆడుతూ పద అంటూ మిత్రను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. ఇక ఇంతలో జాను కుప్పకూలిపోవడం దూరం నుండి చూసిన లక్ష్మి పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వస్తుంది. జాను జాను ఏమైంది జాను అని లక్ష్మి పిలుస్తూ ఉంటే, వదిన జానుకి ఎవరో హాస్పిటల్ రిపోర్ట్స్ తెచ్చిచ్చారు, అది చూడగానే నిజం తెలిసింది, తనకి ఫిట్స్ వచ్చాయి వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. పద వివేక్, వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది. అలా లక్ష్మి వివేక్ ఇద్దరు కలిసి జానుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇక అక్కడ హాస్పిటల్లో జానుకి ఏమవుతుందో ఏంటోనని వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. డాక్టర్ జానుకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత లక్ష్మి దగ్గరికి వచ్చి, మేడం పేషెంట్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ మీరేనా, తను మీకు ఏమవుతుందని చెప్పి అంటూ ఉంటే, తను నా వైఫ్ డాక్టర్ అని వివేక్ అంటాడు. నా సిస్టర్ అని లక్ష్మి అంటుంది. తనకు గతంలో చిన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజ్లో కానీ ఎప్పుడైనా ఇలా ఫిట్స్ వచ్చాయా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు. దాంతో లక్ష్మి బాగా గుర్తు చేసుకొని, చిన్నప్పుడు తన అమ్మ నాన్న ఇద్దరు అనుకొని యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు జానుకి ఆ న్యూస్ వినగానే ఫిట్స్ వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ నాన్న చనిపోయారని తెలియగానే తనకి ఫిట్స్ వచ్చే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇప్పుడు కూడా తను వినకూడని న్యూస్ ఏదో విన్నది, అందుకే తనకి ఇలా ఫిట్స్ వచ్చాయి, ఇంకొకసారి ఫిట్స్ వస్తే తన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో
వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ, డాక్టర్ ఎట్టి పరిస్థితులను జానుకి ఏమీ కాకూడదు, ప్లీజ్ డాక్టర్ తనకు త్వరగా నయమయ్యేలాగా చూడండి అని చెప్పి వాళ్ళు డాక్టర్ని వేడుకుంటూ ఉంటే, ప్రస్తుతానికి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఆ తర్వాత మాత్రం తనకు షాకింగ్ న్యూస్లేవి చెప్పకుండా ఉండాలి, అది మీ చేతిలోనే ఉంది అని చెప్పి డాక్టర్ అనడంతో, అలాగే డాక్టర్ మేము తనని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి లక్ష్మి వివేక్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత లక్ష్మికి సడన్గా మనీష మాటలు గుర్తుకు వస్తాయి. మనీష ఎలాగైనా సరే మిత్రగాని పెళ్లి చేసుకుంటానని నాతో ఛాలెంజ్ చేసింది, ఇప్పుడు అక్కడ నేను కూడా లేను కాబట్టి ఆ మనీష అక్కడ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడు వివేక్ ఏమైంది వదిన, ఎందుకు ఏదో టెన్షన్ పడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఏం లేదు వివేక్, మిత్రగాని ఎలాగైనా సరే పెళ్లి చేసుకుంటానని మనీష నాతో ఛాలెంజ్ చేసింది, జాను విషయాన్ని అడ్డం పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి మిత్రగాన్ని ఈవెంట్కి పంపించేలాగా చేసింది. తీరా మిత్రగాన్ని నేను ఈవెంట్కి పంపించిన తర్వాత కూడా మనీష మాట మీద నిలబడకుండా జానుకి తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్న నిజాన్ని తెలిసేలాగా చేసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో వివేక్ ఇంత జరిగిందా వదిన, జానుని నేను చూసుకుంటాను, వెళ్ళు వదిన, త్వరగా వెళ్ళి అక్కడ అన్నయ్య మీద ఎటువంటి కుట్ర జరగకుండా ఆపని వివేక్ అంటూ ఉంటాడు. దాంతో జానుని పరిస్థితులు వదిలేసి ఎలా వెళ్ళగలను వివేక్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వదిన జానుని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళొదినా అని చెప్పి వివేక్ బలవంతంగా లక్ష్మిని అక్కడి నుండి పంపించేస్తాడు. మరో పక్క కావాలని మనీష మనుషులు వచ్చి జయదేవ్ కళ్ళల్లో రంగు పడేలాగా చేస్తారు. దాంతో జయదేవ్కి కళ్ళు మండుతూ ఉంటాయి. దాంతో మిత్ర డాడ్ ఏమైంది డాడ్ అని చెప్పి జయదేవ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మిత్ర ఎవరో నా కళ్ళల్లో కలర్ పడేలాగా చేశారు, నాకు ఏం కనిపించడం లేదురా, కళ్ళన్నీ మంటలుగా ఉన్నాయి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు మిత్ర జయదేవ్తో మాట్లాడుతూ ఉండగా వెనక నుండి సరియు వచ్చి మిత్రకు ఇంజెక్షన్ ఇస్తుంది. ఇక ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే మిత్ర మత్తెక్కినట్టుగా తూలుతూ ఉంటాడు. అలా తూలుతున్న మిత్రని సరియు మనీష ఇద్దరు కలిసి పక్కకు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత సరియు మనీషతో, మనీష నేను మిత్రకి ఒక డ్రగ్ ఇంజెక్ట్ చేశాను, ఇది కేవలం అరగంట మాత్రమే పనిచేస్తుంది, ఈ అరగంట మిత్ర మనం ఏం చెప్తా చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనీష అరగంట ఉందన్నావు కదా, ఈ అరగంట చాలు మిత్ర చేత తాళి కట్టించుకోవడానికి అని చెప్పి మనీష ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక మిత్ర తాళి కట్టేటప్పుడు వీడియో రికార్డ్ చేయమని చెప్పి తర్వాత సాక్ష్యంగా పనికొస్తుందని మనీష చెప్పడంతో సరియు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర చేతికి తాళిచ్చి ఈ తాళి నా మెడలో కట్టు మిత్ర అని చెప్పి మనీష చెబుతూ ఉంటే, ఇక మత్తులో ఉన్న మిత్ర మనీష మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక అలా మిత్ర మనీష మెడలో ఒక ముడి వేస్తాడు. ఇంకా 2 ముళ్ళు వేస్తే మన పెళ్ళి జరిగిపోయినట్టే, త్వరగా తాళి కట్టు మిత్ర అని చెప్పి మనీష తొందర పెడుతూ ఉంటుంది. ఇక అలా మిత్ర ఆ తాళి కడుతూ ఉంటే అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. ఒక్కసారిగా మనీష చెంప పగలగొట్టి మిత్రని దూరంగా లాగుతుంది. మధ్యలో ఉన్న మిత్రని అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి, అసలు నువ్వు మనిషివేనా, మమ్మల్ని ఎవరిని ఇక్కడ లేకుండా చేసి నువ్వు మిత్ర గారికి మత్తు మందిచ్చి తాళి కట్టించుకోవాలని చూస్తావా, ఒకప్పుడు నిన్ను మిత్రగారు ఎంతలా ప్రేమించారో అటువంటి మనిషిని మోసం చేయాలని చూస్తావా అని చెప్పి లక్ష్మి మనీషాని చీకొడుతూ ఉంటుంది. దాంతో మనీష నువ్వు నా గురించి ఏమైనా అనుకో లక్ష్మి, ఈరోజు ఎలాగైనా సరే మిత్రతో నేను తాళి కట్టించుకొని తీరుతాను అని చెప్పి అలా మనీష మిత్ర దగ్గరికి వచ్చి, మిత్ర నువ్వు తాళి కట్టు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి అక్కడ పక్కనే ఉన్న బకెట్లో ఉన్న నీళ్లు తీసుకొచ్చి మిత్ర తల మీద గుమ్మరిస్తుంది. ఇక అలా నీళ్లు గుమ్మరించేసరికి ఒక్కసారిగా మిత్రకు మత్తంతా కూడా వదిలిపోతుంది. ఏమైంది, తలంతా పట్టేసినట్టుగా ఉందేంటి నాకు, అయినా నువ్వేంటి అలా టెన్షన్లో ఉన్నావని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. ఇక అలా మిత్రకు జరిగిందేది గుర్తులేకపోవడంతో లక్ష్మి ఏమీ లేదండి,
మావయ్య గారు అక్కడ కూర్చొని ఉన్నారు, పదండి అంటూ లక్ష్మి మిత్రను అక్కడి నుండి పంపించేసిన తర్వాత మనీషాతో, చూడు నువ్వు జాను విషయం గురించి తనకు చెప్పనని మాటిచ్చి కూడా మాట తప్పి తనకు ఆ విషయం తెలిసేలాగా చేశావు. ఈరోజు నా చెల్లెలు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందంటే దానికి కారణం నువ్వు. నా చెల్లెలకి ఇంతటి గతి పట్టించిన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈరోజు సాయంత్రం అరవింద్ అత్తయ్య గారు ఇంటికి వస్తున్నారు. అత్తయ్య గారు ఇంటికి రాగానే నిన్ను మిత్రగారి చేత మెడపెట్టి బయట గెంటించకపోతే నా పేరు భాగ్యలక్ష్మే కాదు అంటూ అలా లక్ష్మి మనీషాకి ఛాలెంజ్ చేసి మిత్రం తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మి అయితే చివరి నిమిషంలో ఈవెంట్ దగ్గరికి వచ్చి మిత్ర మనీషాల పెళ్లి జరగకుండా అడ్డుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.